అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 15 ఏండ్ల మమతా బెనర్జీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని ఆ పార్టీ జిల్లా రైతు మోర్చా కార్యదర్శి నామాల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కపిలేశ్వరం గ్రామంలో గల బీజేపీ జెండా స్తూపం వద్ద బీజేపీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అలాగే అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రజల బీజేపీ పార్టీని మళ్లీ గెలిపించి మోడీ నాయకత్వంపై విశ్వాసం చూపారని సంతోషం వ్యక్తం చేశారు. పీఎం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని బీజేపీ నాయకులు కొనియాడారు. తన పాలనా దక్షతతో ప్రపంచ దేశాధినేతల మన్ననలు పొందుతూ భారతదేశంలోని తిరుగులేని నేతగా పీఎం మోడీ నిలిచారన్నారు. రానున్న రోజుల్లో పీఎం మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ వేడుకలలో కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ ఓబీసీ నాయకులు సూరంపూడి సత్యనారాయణ, మండల జనరల్ సెక్రటరీ పాలెపు రాము, తేలుకోటి కనకరాజు, బీజేపీ మండల కార్యదర్శి నామాల సాయిబాబు, తాపేశ్వరపు పోలరాజు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలో బీజేపీ సంబరాలు జరుపుకుంటున్నామండి. కార్యకర్తలను పశ్చిమ బెంగాల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం నెలకొల్పుంది. అస్సాం, పాండిచేరిలో బీజేపీ అత్యధిక మెజార్టీ తోటి పీఠం అధిరోహించినది. అత్యధిక మెజార్టీతో గెలిచిన వల్ల మోడీ గారు నాయకత్వం వల్ల ఎంతో ప్రయోజనంతో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని ఆదర్శించి అత్యధిక మెజార్టీతో గెలిచిన మోడీ ప్రభుత్వానికి అభినందనలు. జై మోడీ, జై మోడీ. మండలంలో ఈరోజు బీజేపీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అంతకుముందు జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ 190 స్థానాలు పైగా విజయ దుందుబి మోగించింది. అలాగే అస్సాం పక్కనున్న పుదుచ్చేరి కూడా విజయ దుందుబి మోగించింది. అలాగే టీడీకే పార్టీకి కూడా ఒక 5 స్థానాలు తక్కువగా ఉంటే కూడా ఇప్పుడు మా బీజేపీ పార్టీ కూడా అధిష్టానం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే విధానంగా ఎదరికెళ్తుంది. ఇది చాలా చారిత్రాత్మక విజయం. ఈ విజయం ఒక చాలా గొప్ప విజయం. అలాగే ఇది మన హిందూ ధర్మ ప్రతీకకి ఒక పెద్ద సమస్య దాన్ని కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. కనుక ఈ యొక్క విజయాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. కనుక ముందు ఆంధ్రలో కూడా బీజేపీ పార్టీ చాలా స్థానాలు కూడా సాధిస్తుందని మేమంతా గర్వంగా చెప్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై.